వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పటికే చాలా మంచి సందేశాన్ని మీరు విన్నారు. దేవుడు అనేక విషయాలు దైవదాసుని ద్వారా నిలువబెట్టి మరి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను కూడా కొన్ని విషయాలు క్లుప్తంగా మరి చెప్పడానికి ముందుకు వెళ్తున్నాను. అయితే ఒక విషయాన్ని గమనించాలి. దేవుడు చెప్పే ప్రతి మాట కూడా మనం ఎలా తీసుకోవాలంటే ఒక హెచ్చరికగా తీసుకోవాలి. ఏ సేవకుడు ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నా ఒకవేళ నిలబడుతుంది మనుషుడైనప్పటికీ ఆ మనిషిని నోటి నుండి వస్తున్నటువంటి మాట మాత్రము దేవునిది. కాబట్టి దేవుని యొక్క మాట, బైబిల్ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని వాక్యము ఎప్పుడూ నిరర్ధకము కాదు. మనుషుని మాట నిరర్ధకమైద్దేమో కానీ దేవుని వాక్యం మాత్రం ఎప్పుడూ నిరర్ధకం కాదు. కాబట్టి అందుకని దేవుని వాక్యము మనకి వినపడుతూ ఉన్నప్పుడు దానిని జాగ్రత్తగా మనం స్వీకరించి గైకొని దానిని పాటించాలి. ఒక చిన్న విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. సముద్రంలో ఒక ఓడ నావికులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఓడలో మరి ఒక గాలి తుఫాన్ను తెలియపరిచేటటువంటి యొక్క యంత్రము వారిని ఉపయోగిస్తారు. వెళుతూ ఉన్నప్పుడు, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ యంత్రాన్ని వారు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఏదైనా సముద్రంలో గాలి తుఫాను రాబోతుందా అని హెచ్చరికగా అది ఏం చేస్తుందంటే ముందే చూపిస్తూ ఉండేది అన్నమాట. ఒకసారి ఏం జరిగిందంటే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నటువంటి ఒక సమయంలో వాతావరణం ఏమో అంతా బాగుంది, బాగా వేడిగా ఉంది. కాబట్టి ఎక్కడ కూడా మరి తుఫాను వచ్చేటటువంటి యొక్క పరిస్థితి వారి పరిసరాల్లో చుట్టూ ఎక్కడ కూడా కనబడటం లేదు. కానీ ఆ యంత్రం ఏం చెప్తుందంటే మరి కొద్ది గంటల్లో ఫలాని దిశ నుంచి మరి గాలి తుఫాను రాబోతుందని అది హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ వీళ్ళు ఏం చేశారంటే వాతావరణ పరిస్థితులను చూసి అంతా బాగానే ఉంది కదా, ఒకవేళ ఈ మిషన్ ఏమైనా సరిగా పనిచేయట్లేదేమో అని అనుకొని వాళ్ళు ఏం చేశారంటే ఒకవేళ మిషను సరిగా పనిచేయట్లేదేమో, వాతావరణం అంతా బాగా ఉంది కదా అని చెప్పి అలానే వారి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించారు. కొద్దిగా ముందుకి కొనసాగించి ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ మిషన్ చూపించినట్లుగానే భయంకరమైనటువంటి తుఫాను వారు వెళుతున్నటువంటి ఆ పడవను, ఆ నావను చుట్టుముట్టేసింది. అప్పుడు అనుకున్నారు, అయ్యో ఎంత మనం మరి అనాలోచితంగా మనం ఆలోచించాం, అజాగ్రత్తగా మనం ఆలోచించాం. తుఫాను వచ్చిద్దని యంత్రం చెప్తున్నా కూడా మనం వినకపోవడం మనం ఎంత అవివేకం అని చెప్పేసి వాళ్ళు ఎంతగానో బాధపడుతూ ఉంటే ఆ తుఫాను వాళ్ళని చుట్టుముట్టేసి ఏ మాత్రము కూడా వారు దాని బారి నుంచి తప్పించుకోలేక వారందరూ కూడా ఆ సముద్రములోనే నశించిపోయారు, చనిపోయారు అందరూ కూడా. చూడండి, ఈ రాత్రికాల సమయంలో కూడా ఈ సభలు, ఈ మీటింగ్స్, ఈ వాక్యం అంతా ఎందుకంటే ఒక హెచ్చరికగా దేవుడు మాట్లాడుతున్నాడు. రాబోయేటటువంటి సంగతులు, భవిష్యత్తులో దేవుడు చేయబోయేటటువంటి సంగతులు ముందుగానే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో రాసి పెట్టాడు. ఈ సమయంలో పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మన ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. ఎవరంటున్నారు ఈ మాట? ఎవరంటున్నారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన రాకడ గురించి తెలియపరచబడుతున్నటువంటి మాట. ఆయన వచ్చేది ఈ భూమి మీదకి మొదటి రాకడలో ఆయన మానవుడుగా, శిశువుగా ఈ లోకానికి
వచ్చి ఆయన బాలుడిగా జన్మించి ఈ భూమి మీద ఆయన మనం ఎలాగైతే పెరుగుతూ ఉన్నామో మనలాంటి శరీరాన్ని కలిగి మానవ రూపములో ఆయన ఈ లోకములోకి వచ్చి మనందరి నిమిత్తమై ఆయన కలువరు శిలువలో తన రక్తాన్ని కార్చాడు. ఆయన రక్తమును కార్చాడు. ఆయన పుట్టాడు, మరణించాడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా ఆయన తిరిగి లేచాడు. ఆయన ఆరోహణమయ్యి వెళ్ళిపోయాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభువారు, పరలోకములో ఉన్నటువంటి యేసు ప్రభువారు, ఆయన ఈ భూమి మీదకి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రాబోయేటటువంటి దానినే రాకడ. ఆయన రాబోతున్నాడు. ఎక్కడి నుంచి వస్తున్నాడు అని అంటే, ఆయన పరలోకాన్ని నుంచి ఆయన ఎక్కడికి వస్తున్నాడు అని అంటే, పరలోకాన్ని నుంచి ఆయన మధ్యాకాశములోనికి రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశములోనికి రాబోతా ఉన్నాడు. కాబట్టి అందుకని ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు ఆయన. ఆయన రాబోతున్నాడు, మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. మనం అనొచ్చు, ఆయన వస్తే ఏంటి, ఆయన రాకపోతే ఏంటి, అసలు నాకెందుకు, ఆయన రాకడ గురించి నాకెందుకు అని మనం అనుకుంటున్నావేమో. ఈ రాత్రికాల సమయంలో చాలా క్లుప్తంగా కొన్ని మాటలు ఆయన రాకడ గురించినటువంటి విషయాలు, మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని యొక్క రాకడ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క రాకడ గురించి మనం తెలుసుకుందాం. ఆయన రాకడలో ఏం జరుగుతుంది? ఆయన పరలోకము నుంచి మధ్యాకాశంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయన మధ్యాకాశంలోకి వచ్చి ఏం చేస్తాడంటే కడబోర మోగిస్తాడు. ఏ బోరండి? చివరి బోర, కడబోర. కాబట్టి ఎప్పుడైతే ఆ కడబూర ఆయన మధ్యాకాశంలోకి వచ్చి కడబూర మోగిస్తాడో, ఆ కడబూర మోగినప్పుడు ఏమి జరగబోతుంది? ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఈ రాత్రి ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, కడబూర ఊదుతాడు ఆయన. ఆ కడబూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో తెలుసా? ఆ కడబూర ఊదినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి మనం చూద్దాం. దశలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక, దశలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక, 2వ అధ్యాయము, దశలోనికలకు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఎవరైనా చదవండి. 7వ వచనం, 7వ వచనాన్ని ఎవరైనా చదవండి. ధర్మ విరోధ సంబంధమైన క్రియ చేయుచున్నది కానీ అడ్డగించుచున్న వ్యక్తి మధ్య నుంచి తీసివేయబడు వరకే అడ్డగించును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, అడ్డగించుతున్నటువంటి వ్యక్తి మధ్య నుంచి తీసివేయబడతాడు అని. ఎవరు అడ్డగించుచున్నటువంటి వ్యక్తి? ఎవరిని అడ్డగిస్తా ఉన్నాడు అని మనం చూస్తే, అడ్డగించుచున్న వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ భూమి మీద ఎవరున్నారంటే ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన ఆరోహణమైపోయి ఆయన వెళుతూ ఉన్నప్పుడు శిష్యులందరూ అడిగారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోతా ఉన్నావు, మా పరిస్థితి ఏంది అన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే, యేసు ప్రభువారు చెప్పాడు తన శిష్యులకి, మీరందరూ కూడా యెరూషలేములో ఆ పరిశుద్ధాత్మ దిగి వచ్చేంత వరకు కూడా మీరు కనిపెట్టండి అన్నప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు. పరిశుద్ధాత్మ దిగి రావడం మరి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధాత్మ దిగి వచ్చినాకే ఏం జరిగింది అని అంటే, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని యొక్క శక్తిని పొందారు, బలాన్ని పొందారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చిందో వారందరిలో ఒక ఐక్యత వచ్చేసింది. వారందరూ కూడా ఆదిమ సంఘమంతా కూడా మరి దేవుని యొక్క అభిషేకము చేత నింపబడి మరి గొప్ప
పరిస్థితులు ఆ యొక్క దినాల్లో జరిగినట్లుగా మనం చూస్తాం పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సంఘానికి, దేవుని యొక్క ప్రజలకు పరిశుద్ధాత్మ దేవుడు శక్తినిచ్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ రోజున మనం అలాంటి శక్తిని పొందుకుంటున్నాము అని అంటే దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే ఆ కడబూర మోగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అడ్డగించుచున్నటువంటి వ్యక్తి మధ్య నుంచి ఆయన తీసివేయబడతాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం ఆ మాటలు. చూడండి, మొదటిగా యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, త్వరగా 16వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి యొక్క ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే పాపమును గురించి ఒప్పింపజేస్తాడు. పాపాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. ప్రతి మనిషి నేను పాపిని అని తెలుసుకునేటట్లుగా చేస్తాడు. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు వింటున్నటువంటి వారిలో దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మ ద్వారా వారి వారి పాపములు తెలుసుకునేటట్లుగా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారు ఒప్పుకుంటున్నప్పుడు వారి వారి పాపాలను తెలుసుకొని వారు ఒప్పుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. ఇంకంతేనా పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని? చూడండి, ఇంకొక మాట కూడా మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో కానీ మనం చూస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా అక్కడ ఏం చేస్తాడంటే ఆత్మయందు మనందరినీ కూడా కడుగుతాడు. మన దోషాలను, మన పాపాలను, మన అతిక్రమాలను అన్నిటినీ కూడా మరి ఆత్మ ద్వారా కడుగుతాడు. అందుకని ఆ ఆత్మ ద్వారా కడుగుతూ ఉన్నప్పుడు మనందరం కూడా ఏం చేస్తామంటే కడగబడతాం. అందుకని పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సంఘాన్ని దేవుని యొక్క రాకడ కొరకై అన్ని విధాలా సిద్ధపరచడానికి, పాపాలు ఒప్పింపజేయడానికి, పాపములను తీసివేసి కడగడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు. దేనిని బట్టి అంటే యేసయ్య ఈ భూమి మీద ఆయన చేసినటువంటి యొక్క ఆ రక్షణ కార్యమును ప్రతి ఒక్క వ్యక్తి కూడా పొందుకునేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద కార్యం చేస్తూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారి మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఆ కడబూర మోగిన తర్వాత ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగించుచున్న వ్యక్తి మధ్య నుంచి ఆయన వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ ఊరకనే వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయినాక ఏం జరిగిద్దంటే పాపాలు ఒప్పించేవారు ఉండరు, పాపాన్ని గురించి తెలియపరిచేవారు ఉండరు. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సమీపముగా ఉన్నటువంటి యొక్క దినాలు ఇవి. అందుకని మనం పరిశుద్ధాత్మను అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో మనల్ని ఆయన ఆనందించే దేవుడుగా ఉన్నాడు. ఆత్మలో మనల్ని జీవింపజేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం ప్రకారము ఆత్మచేత మనల్ని ఆయన జీవింపజేసేవాడుగా ఉన్నాడు. ఇలాంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వెళ్ళిపోతాడు. చూడండి ఒక మాట, ఆదికాండంలో 24వ అధ్యాయంలో 58వ వచనాన్ని చదువుదాం. ఆదికాండం 24వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ ఎలియాజరు చెప్తా ఉన్నాడు. ఎలియాజరు మరి అబ్రహాము యొక్క దాసుడుగా, అబ్రహాముకి ఒకగానొక కుమారుడైనటువంటి ఇస్సాకుకి భార్యను కనుగొనడానికి మరి తను వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళి అక్కడ మరి ఒక కన్యకను తను కనుగొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్యక పేరు రెబకా. కాబట్టి రెబకాని కనుగొన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు అని అంటే పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. తండ్రి అయినటువంటి అబ్రహాము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే
తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ నలుగురు వ్యక్తులను మనం చూస్తాం. అబ్రహాము, ఇస్సాకు, ఎలియాజరు, రెబకా. అయితే ఇక్కడ ఈ నలుగురు కూడా మరి ఎవరికి సూచనగా మనం చూడవచ్చు అంటే తండ్రి అయినటువంటి దేవునికి సాదృశ్యముగా మనం ఇక్కడ అబ్రహామును మనం గమనించవచ్చు. ఎలియాజరు పరిశుద్ధాత్మకి, మరి ఇస్సాకును చూసినట్లయితే యేసు ప్రభు అయిన మరి యేసుక్రీస్తు వారికి, రేబకాని చూసినట్లయితే సంఘానికి. ఇప్పుడు మనం చూస్తాం, ఎలియాజరు రేబకా దగ్గరికి వచ్చి ఏం చేశాడు? రేబకాని తీసుకొని అక్కడి నుంచి తీసుకొని వస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి అక్కడి నుంచి తీసుకొని వస్తున్నప్పుడు ఇస్సాకు ఎక్కడున్నాడంటే ఆమెను ఎదుర్కోవడానికి పొలములో ఉన్నాడు. అంటే పొలము అంటే ఏంటంటే మధ్యాకాశానికి సూచనగా ఉంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు కూడా వెళ్ళిపోతూ ఏం చేస్తాడు అనంటే తన ప్రియమైనటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ కడబూర మోగినప్పుడు యేసు ప్రభు వారు మధ్యాకాశములోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ ఏం చేస్తాడంటే తనకి ప్రియమైనటువంటి సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అదే సంఘము ఎత్తబడము అని మనం చూస్తాం. కాబట్టి ఎత్తబడడం అంటే, సంఘం అంటే ఎవరు ఎత్తబడతారు, అసలు సంఘం అంటే ఏంటి అని మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూసినట్లయితే సంఘాన్ని గురించినటువంటి మాట అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనములో మనం చూస్తే అక్కడ అంటాడు, నా స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి యొక్క సంఘం అంటే ఏంటంట? దేవుని యొక్క రక్తము చేత విమోచింపబడిన వారు. కాబట్టి వీరు ఎవరంటే దేవుని యొక్క రక్తము చేత విమోచింపబడిన వారు. ఇంకా సంఘము ఎవరంటే ప్రత్యేకించబడినటువంటి వారు, లోకములో నుంచి ప్రత్యేకించబడినటువంటి వారు, వీరు సంఘం. కాబట్టి ఆయన రాకడలో ఏ సంఘం ఎత్తబడుతుంది అని అంటే చాలామంది ఏమంటారంటే మా సంఘమే ఎత్తబడిద్ది, మా సంఘమే పరిశుద్ధమైంది, మాకంటే ఇంత పరిశుద్ధులు ఇంకా ఎవరు లేరని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ సంఘం ఎత్తబడిద్ది అంటే, కాబట్టి అన్ని సంఘాలలో ఉన్నటువంటి వారు, అన్ని దేశముల్లో ఉన్నటువంటి సంఘాలు, నువ్వు ఏ సంఘములో ఉన్నావు అన్నది ముఖ్యం కాదు, కానీ యేసు ప్రభు యొక్క రక్తము చేత నువ్వు కడుగబడి ప్రత్యేకించబడి ప్రత్యేకమైనటువంటి యొక్క జీవితాన్ని నువ్వు జీవించేటటువంటి వ్యక్తివిగా నువ్వు ఉంటే, యేసు ప్రభు వారి మధ్యాకాశములోనికి వచ్చి ఆ కడబూర ఊదినప్పుడు ఆ శబ్దము ఎవరికి వినపడుతుంటే ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడుగబడి ఉన్నారో వారికి మాత్రమే అది వినపడుద్ది. వారు ఎక్కడున్నా ఎత్తబడతారు. అందుకని ఆయన రాకడ ఎట్లా జరిగిద్దంటే కన్ను రెప్పపాటులో జరిగిద్దంట. కన్ను మూసి కన్ను తెరిసేసరికి ఆయన రాకడ వచ్చేసిద్ది. ఆ కన్ను మూసి కన్ను తెరిసేసరికి పరిశుద్ధులైన వారందరూ కూడా ఎత్తబడతారు. అందుకే బైబిల్ ఉంది, ఇద్దరు తిరగల విసురుతూ ఉంటే ఒకళ్ళేమో ఎత్తబడ్డారు, ఒకళ్ళేమో విడవబడ్డారు. ఒకళ్ళేమో ఎత్తబడ్డారు, ఒకళ్ళేమో విడవబడ్డారు. కాబట్టి ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో మనం గమనించాలి, దేవుణ్ణి కలిగినటువంటి వారం ఆయన రక్తము చేత మరి విమోచింపబడి పరిశుద్ధ సంఘముగా మనం చేర్చబడి ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూసేటటువంటి వారముగా ఉంటే మనం ఎక్కడున్నా కూడా మనం ఎత్తబడతాం. కాబట్టి ఆయన రాకడ కనురెప్పపాటులో జరుగుతుంది, మరి అందరూ ఎత్తబడతారు. అందుకే మనం చూస్తాం, ఒకవేళ ట్రైన్ నడిపేటటువంటి డ్రైవర్ దేవుని నమ్మి ఉంటే ఆ రాకడ సమయంలో అతను ఎత్తబడిపోతాడు, ఆ ట్రైన్ ఎక్కడో ఇల్లు గుద్దుకుంటుంది. ఒకవేళ ఫ్లైట్ నడిపేటటువంటి ఆ వ్యక్తి ఒకవేళ దేవుని నమ్ముకొని ఉంటే, పైలట్ దేవుని నమ్ముకొని ఉంటే, ఒకవేళ ఆ సమయంలో ఏమవుతుందంటే ఆ పైలట్ వెళ్ళిపోతాడు, ఆ ఫ్లైట్ ఎక్కడో. కాబట్టి కనురెప్పపాటులో జరుగుతుంది. కనురెప్పపాటులో జరిగేటటువంటి ఆ రాకడ కొరకై మనం ఎదురు చూసే వారముగా ఈ చివరి దినాల్లో ఉండాలి. అందుకే యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా
రాబోతున్నాను అంటున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు, మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు. దాన్ని ఏమన్నారంటే రహస్య రాకడన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడంటే బహిరంగ రాకడలో ఆయన ఈ భూమి మీదకి ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన మొదటిగా ఆయన రహస్య రాకడలో ఆయన మధ్యాకాశంలోనికి రాబోతున్నాడు. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయన కడబూర ఊదినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సంఘమును తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఈ భూమి మీద ఏం జరుగుతుంది అంటే సంఘము ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమి మీద ఒక కరువు వచ్చేస్తుంది. ఏంటి ఆ కరువు? చూడండి, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. నేను ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన చదువుదాం ఆ మాటలు. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనము. రాబో దినములయందు దేశములో క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుడు చేత కలుగు క్షామము కాదు, యెహోవా మాట దొరకకపోవడం వల్ల కలిగేటటువంటి యొక్క క్షామము, ఒక కరువు రాబోతుంది. ఏంటి కరువు అంటే అన్నం లేనటువంటి, ఆహారం లేనటువంటి యొక్క కరువు కాదు. అది దేవుని యొక్క వాక్యము దొరకనటువంటి కరువు రాబోతుంది. కాబట్టి ఇలాగ సభలు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు, దేవుని వాక్యం విందామన్నా కూడా చెప్పేవాళ్ళు ఉండరు. ఎందుకంటే సంఘము ఎత్తబడుతుంది, దేవుని నమ్మిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. ఈ భూమి మీద మరి సువార్త ద్వారములు మూయబడతాయి. అందుకని ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడినాడు. తర్వాత అంతము వచ్చును. కాబట్టి దేవుని యొక్క సువార్త, దేవుని మాటలు దొరకనటువంటి కరువు వస్తుంది అన్నమాట అప్పుడు. కాబట్టి కడబోర మోగినప్పుడు ఏం జరుగుతుందంటే అడ్డగించుచున్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ సంఘాన్ని తీసుకొని పోతాడు. ఆ తర్వాత వాక్యపు కరువు అనేది వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అని అంటే కృపాకాలము ముగించిపోతుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కృపాకాలంలో ఉన్నాం. ఎప్పటి వరకు ఆ కృపాకాలము అని అంటే యేసు ప్రభువారి లోకములోనికి వచ్చి ఆయన మన కొరకై ఆయన రక్షణ కార్యము సిద్ధపరిచినటువంటి నాటి నుండి ఆయన మధ్యాకాశములోనికి వచ్చి సంఘము ఎత్తబడేటి వరకు కూడా కృపాకాలం దాటిపోద్ది. ఇప్పుడు మనం కృపలో ఉన్నాం. అందుకే మనం ఎంత పాపం చేసినా ఏం చేసినా మనకేమీ శిక్ష రావడం లేదు. అందుకే మనకేమైపోయింది? భయం లేకుండా అయిపోయింది. కాబట్టి కృపలో మనం ఉన్నాం. దేవుడు క్షమిస్తున్నాడు. దేవుడు నువ్వు ఎంత ఘోరమైనటువంటి పాపివైనా సరే కృపాకాలంలో మరి నువ్వు దేవుని సమీపిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ పాపాలను ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ కడబూర మోగినప్పుడు ఏమవుతుందంటే కృపాకాలము సమాప్తం అయిపోతుంది. కాబట్టి మనం మన పాపాలు ఒప్పుకోవడానికి అవకాశము ఉండదు, కృప ఉండదు మనకిక. కాబట్టి అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ దినం. తర్వాత ఏం జరుగుతుందంటే చివరిగా మనం చూసినట్లయితే చివరిగా కృపాకాలము ముగించబడుతుంది. తర్వాత మనం చూసినట్లయితే ప్రకటన దశలోనికులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారము ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. తర్వాత ఏం జరుగుతుందంటే అంత్యక్రీస్తు ఈ భూమి మీదకి వస్తాడు. క్రీస్తు విరోధి, ఇందాక మనం చూసాం కదా, ఆ క్రీస్తు విరోధిని పరిశుద్ధాత్మ దేవుడు అడ్డగిస్తూ వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయిన తర్వాత అంత్యక్రీస్తు వస్తాడు. ఈ భూమి మీద అంత్యక్రీస్తు పరిపాలన, దానిని ఏమన్నా అంటే 7 ఏండ్ల శ్రమల కాలం అన్నాడు. 7 ఏండ్ల శ్రమల కాలం అన్నాడు. ఈ 7 ఏండ్ల శ్రమల కాలంలో భయంకరంగా ఉంటుంది. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, దేవుని వాక్యంలో చూసి భూమి పుట్టినది మొదలుకొని ఇలాంటి శ్రమ ఇంతవరకు జరగలేదంట. అలాంటి శ్రమ, భయంకరమైనటువంటి శ్రమ. కాబట్టి ఆ యొక్క శ్రమల కాలంలో 666 ముద్ర వేయించుకుంటేనే మనకి ఏదైనా రేషన్గానే ఉంటుంది. అందుకని ఆ శ్రమల కాలంలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా
వస్తూ ఉన్నాను. మరి ఆయన వచ్చేటటువంటి ఆయన రాకడలో మనం ఎత్తబడడానికి మనం సిద్ధపడినటువంటి వారుగా ఉన్నామా? ఆ కడబూర ధ్వని వినేటువంటి యొక్క వారముగా మనం ఉన్నామా? సంఘములో మనం ఉన్నాం కానీ సరిచేయబడినటువంటి వారుగా మనం ఉన్నామా? మన పాపములను ఒప్పుకొని ఆయన రక్తములో కడుక్కొని ఆ కడబూర శబ్దం కోసమైన రాకడ కోసమై వినడానికి సిద్ధపడినటువంటి వారుగా ఉన్నామా? లేకపోతే దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక సమయం రాబోతుంది, విడవబడిన తర్వాత మనకి శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలకు మనము తట్టుకోలేనటువంటి యొక్క శ్రమలు, వాటన్నిటిని గురించి చెప్పడానికి మనకి సమయము లేదు. కాబట్టి ఇక్కడ 5 విషయాలు నేను చెప్పాను. 5 విషయాలు చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్య ఆకాశములోనికి వచ్చినప్పుడు ఆయన రహస్య రాకడలో ఏం జరగబోతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతూ సంఘాన్ని తీసుకొని పోతాడు. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడు, మొదటిది. రెండోది, వెళుతూ సంఘాన్ని తీసుకొని పోతాడు. మూడవది చూసినట్టయితే వాక్య ప్రకటన ఆగిపోతుంది. నాలుగవదిగా చూసినట్టయితే కృపాకాలము ముగించబడుతుంది. ఐదవదిగా మనం చూసినట్లయితే అంత్యక్రీస్తు పరిపాలన శ్రమల కాలము. అప్పుడు అనుకుంటాం, అయ్యో అని. నువ్వు అప్పుడు ఏడ్చినా ఏమీ ఉపయోగం ఉండదు. అందుకని ఆ కాలంలో ఎట్లుండదంటే, ఒకవేళ మనం మరణించుదామని, చనిపోదామని కత్తి తీసుకొని కసాకసా పొడుచుకున్నా మరణం రాదు. ఉరి వేసుకొని చచ్చిపోదాం అనుకుంటే మరణము రాదు. కాబట్టి అలాంటి భయంకరమైనటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి. భయంకరమైనటువంటి శ్రమలు, ఆ శ్రమలు తట్టుకోలేనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. కొండ గుహల్లోకి వెళ్ళి వాటితో చెబుతారంట, మమ్మల్ని చంపేయండి. సంఘానికి వెలుపల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ కడబూర శబ్దము వినేటటువంటి వారుగా, ఆ కనురెప్ప పాటులో ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోకి వచ్చి కడబూర ఊదినప్పుడు ఎత్తబడేటటువంటి సంఘముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగున్నావా లేదా? ఇందాక నేను చెప్పాను కదా, ఆ హెచ్చరికను విన్నటువంటి వారు ఏమైపోయారంటే నశింపైపోయారు. మనం కూడా వినకపోతే, పెడచెవును పెడితే మన పరిస్థితి కూడా భవిష్యత్తులో అది జరగబోతుంది. అందుకని జరగబోయేటటువంటి విషయాలు పరిశుద్ధాత్మదేవుడు ముందే మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ సత్యాన్ని రాత్రి మనం గ్రహించి ఈ స్థలాన్ని విడువక మునిపే మన యొక్క దోషాలు, మన పాపాలు, మన అతిక్రమాలు ఏమై ఉన్నాయో యేసు ప్రభువు దగ్గర, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయడానికి ఆయన రక్తం మనకి సమీపంగా ఉంది. ఆ రక్తాన్ని కోరుకుందాం ఈ స్థలాన్ని విడువక ముందే. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఈ సమయాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ విడవబడిన తర్వాత నీకు ఇంకా అవకాశమే లేదు. నువ్వు ఏడ్చినా విలపించినా ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకని ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడి కొరికే మనందరం కూడా ఆయుత్తపడదాం. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో ఉంచుదాం. దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. కాబట్టి మనం ఏం చేయాలంటే, సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునేవారు, జ్ఞానవంతులుగా ఉండాలి. మరోసారి ఈ సమయం నీ జీవితంలో రాకపోవచ్చు. ఒకవేళ ఆయన రాకడ ఎప్పుడో తెలియదు. ఆయన దొంగ వలే వస్తానన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ కడబోర ఎప్పుడు మోగిదో తెలియదు. ఎప్పుడు మోగినా కూడా నువ్వు ఎత్తబడేటటువంటి అనుభవంలో ఉండడానికి ఆయన రక్తము చేత కడుగబడినటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క సంఘములో చేర్చబడి ప్రత్యేకత కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడేటటువంటి వ్యక్తిగా ఉంటావు. ప్రభువా, నాకు అలాంటి కృప దయచేయి నాయనా. నీ రాకడలో ఎత్తబడడానికి నా జీవితంలో ఏ పాపమో ఏ అపవిత్రతనైనా అడ్డుగా ఉందో, ఆటంకంగా ఉందో దాన్ని తీసివేయి ప్రభువా. నీ రక్తముతో నన్ను కడుగునైనా. దేవుడిని అడుగుదాం ఈ రాత్రి. ఒకవేళ దేవుడు ఈ మాటలను నీతో, నా కోసమే దేవుడు ఇచ్చాడు, నన్ను ఆయన రాకడలో ఎత్తబడేటటువంటి అనుభవంలో ఉండడానికే దేవుడు ఈ రాత్రి నాతో మాట్లాడాడని ఒకవేళ నీకు అనిపిస్తూ ఉంటే, నీ కుడి చేతిని పైకెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తాం. నీ కుడి చేతిని పైకెత్తి నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రినైనా ఈ స్వల్పంగా వెతబడిన మాటలు ప్రభువానైనా మీ పరిశుద్ధాత్మ ద్వారానైనా ఎవరి హృదయముల్లో ఈ రాత్రి కార్యము చేయాలని మీరు సంకల్పించారు ప్రభువానైనా, మీరు మీ కార్యాన్ని జరిగించండి. అయినా చేతులెత్తిన ప్రతి ఒక్కరు వారి దోషమును ఒప్పుకుంటున్నారు, వారి అతిక్రమాలను ఒప్పుకుంటున్నారు. నాయన మీ రక్తముతో కడిగి ప్రభువా మీ రక్షణను వారికి దయచేసి నాయన సంఘములో చేర్చబడిన ఆయన మీ రాకడ కొరకై
ఓపికతో ఎదురు చూసినైనా కడబూరు శబ్దమును విని ఎత్తబడేటటువంటి యొక్క సంఘములోనైనా వీరు ఉండడానికి ఈ రాత్రి వీరందరినీ సిద్ధపరచమని కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చక్కని మాటలు అందించినటువంటి మరి ఇశ్రాయేల్ అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేను ముందుగానే చెప్పాను, అన్న మన రాష్ట్రానికే ఒక లీడర్గా పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక టైం అంటే అనర్గళంగా గంటల తరబడి మాట్లాడగలడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఈ విషయాన్ని వారి బాగా పెరుగుదుడు. కాబట్టి చాలా క్లుప్త సందేశాన్ని అద్భుతమైనటువంటి రీతిలో అందించినటువంటి అన్నయ్య గారికి ప్రభునామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఈ 2 దినాలు నిజంగా చాలా భయంకరమైనటువంటి వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. దైవజనులు ఈ స్థలానికి వచ్చేటప్పుడు కూడా జోసెఫ్ పాస్టర్ గారు ఇంకా కొంతమంది ప్రాంతానికి వచ్చేటప్పుడు ఇటువైపు కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. వల్లాపల్లి గ్రామంలో ఎట్లా ఉందని చెప్పని చాలామంది అడుగుతూ ఉంటే అక్కడ ఏమి లేదండి, దేవుడు చాలా అద్భుతంగా జరిగిస్తూ ఉన్నాడని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన దేవుడు ఆయన. ఆయన ఎవరంట? ప్రేమ కలిగిన దేవుడు. అందుకే ఆ దేవుని బట్టి ఒక 3 వ్యక్తులు సవాలుకరంగా నిలబడ్డారు అన్నమాట బైబిల్ గ్రంథంలో. ఎవరు నిలబెట్టారన్న దాన్ని నిలబెడితే దానికి మొక్కమంటే మొక్కమయ్యా, మొక్కడానికి మాకు అవకాశం లేదు. అక్కడ ఇంకో మాట ఏమన్నారంటే, మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినప్పటికీ కూడా మేము మాత్రమో ఎలా చెప్పాడు, చాలా అద్భుతంగా చెప్పేశారన్నమాట. జీవము గల దేవుని మీద మనం ఎప్పుడైతే ఆనుకొని పని చేయడానికి మనం ప్రారంభిస్తామో చేసి చూపించగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. వాతావరణాన్నింటినీ కూడా పటాపంచలు చేసేసాడు ప్రభు. నిన్నటి రాత్రి తెల్లవారుజామున వర్షం పడతా ఉంది. ఇంకేముంది, అయిపోయింది, యోహాన్ గారి పని అయిపోయింది అని చెప్పని బహుశా అనుకోవచ్చు. నాకు తెలిసి నా దేవుడు ఎలాంటి వాడో, ఎలా జరిగించేవాడో. కాబట్టి ఈ 2 దినాలు అద్భుతంగా జరిగించినటువంటి దేవత దేవునికి మరొకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు ఒకలా ఆయుష్నిస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే మరలా వచ్చేటువంటి సమయంలో చాలా అద్భుతమైన రీతిలో కూటాలు జరగడానికి ప్రార్థన చేయండి. అలాగే ఈ రాత్రి మమ్మల్ని ప్రేమించి నిన్నటి దినాన 8-9 తారీఖులో జరుగుతున్నటువంటి మీటింగ్స్ విషయమై ముందుగా పేపర్లో ప్రకటించినటువంటి రీతిగా దైవజనులు సిహెచ్ ఇశ్రాయేల్ అన్నగారు, అదేవిధంగా మరి నాగులవరం హానోక్ పాలు గారు, అదేవిధంగా బల్లికురు మండలం క్రొత్త మల్లాయపాలెం గ్రామంలో పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు టి తిమోతి గారు, అదేవిధంగా మరి వై దావీది గారు, వారు కొన్ని అనుకూలత వలన రాలేకపోయారు, దావీది గారు, అదేవిధంగా పెరింగపురం, నరసరాపేట, ఇంకా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉన్నటువంటి యవనసుడు మరి బి జోసెఫ్ గారు, మరి ప్రేమతో పిలవలేమి ఈ స్థలానికి వచ్చినందుకు వారికి కూడా ప్రభునామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు. స్థానిక సంఘంలో పనిచేస్తున్నటువంటి దైవజనులు, పెద్దలు, మరి అన్నయ్య గారు, వారు కూడా నేను ప్రేమతో పిలిచినప్పుడు ఈ స్థలానికి వచ్చారు. వారికి కూడా ప్రభునందు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సజ్జాపురంలో పనిచేస్తున్నటువంటి దేవయ్య అన్న గారు, మరి దేవుని సేవకులు, వారు కూడా మన మధ్యలోకి వచ్చినందుకు వందనాలు. అదేవిధంగా గుంటుపల్లిలో పనిచేస్తున్నటువంటి దేవుని సేవకులు శ్యాంబాబు గారు మన మధ్యలోకి వచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ విధంగానే ఇక్కడ చాలామంది దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా నేను ఎప్పుడైతే ప్రేమతో పిలిచానో నా పిలుపుని అందుకుని వాళ్ళు తప్పనిసరిగా ఈ స్థలానికి రావడానికి వచ్చినందుకు వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి అదేవిధంగా పెద్దలైనటువంటి వాళ్ళు అన్నమాట. పెద్దలంటే నాకు చాలా గౌరవం, చాలా ఆసక్తి. ఎందుకంటే మీటింగ్స్ జరిగించేటప్పుడు ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ప్రేమతో ఆహ్వానించేవారు
పాస్టర్ ఎం యోహన్ గారు లేదా పాస్టర్ ఎం అంజీ గారు, తర్వాత నెక్స్ట్ సంఘస్థులు, సంఘ పెద్దలు. రెండోది ఏంటంటే పెద్దలు అని పెట్టినప్పుడు ప్రేమతో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ప్రేమతో ఈరోజు ఇంత సమూహం ఇక్కడ కూర్చున్నారంటే నా శక్తి, నా భక్తి ఏమి కానే కాదు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రేమతో నా వంతు నేనుగా, అదేవిధంగా నా కుమారుడు కిరణ్, డాడీ నేను వెళ్ళిపోతా, కొంచెం నువ్వు బలహీనంగా ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. వేరే విషయమై నేను ఒక ప్రాంతానికి మేమిద్దరం పాస్టమ్ గారు నేను ఇద్దరం బండి మీద వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అర్థాంతరంగా ఇక్కడే మన కొండ దగ్గర ఇద్దరం పడిపోయాం గత 15 రోజుల క్రిందట. అందుకని కూడా చాలా బలహీనంగా ఉంది. దేవుడు మాకు ఎటువంటి దెబ్బలు తగలని, ఇలా పడడం పడిపోయాం. దేవుడు మమ్మల్ని ఎత్తి పట్టుకున్నాడు. ఒక్క దెబ్బ కూడా మా మీద అంటుకొని ఇలా ప్రభు మమ్మల్ని కాపాడాడు. అంతేకాదు, నిన్నగాక మొన్నటి దినాన ఆ బలికుర వెళ్ళి, నా తర్వాత మా ఆత్మీయ పిల్లలు గుంటుపల్లిలో ఉన్నారు సంఘస్థులు, మా సంఘ బిడ్డలు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇచ్చి రావడానికి వెళ్ళే టైంలో ఇక్కడ పక్కనే మన కోళ్ళపురం దాటిన తర్వాత మోల్ టర్నింగ్లో లారీ చాలా ఫాస్ట్గా వస్తుంది. నేను హెల్మెట్ పెట్టుకుని ఉన్నాను, స్పెడ్స్ పెట్టుకుని ఉన్నా. తర్వాత లారీ వస్తుంది క్రాస్లో, నేను కూడా వెళ్తా ఉన్నా. నేను వెళ్ళే టైంలో ఆ లారీ నేను చూడలా, ఆ లారీ వచ్చేసింది కావంతున, నేను అట్లా వెళ్ళిపోయా. అసలు ఆ భయంకరమైనటువంటి కేకేసాడు ఆ లారీ డ్రైవరు, కేకేశాడు. కొట్టేన అయిపోయారు ఇద్దరు అనుకున్నారు. ఆడ ప్రత్యక్ష సాక్షి ఎవరున్నారంటే డేవిడ్ ఉన్నాడు. డేవిడ్ అంటే మంద డేవిడ్, రామయ్య మా కొడుకు. మేమిద్దరం చచ్చిపోయాం అనుకున్నాడంట. మేము ఎక్కడికి వెళ్ళామంటే నా ప్రభు పని విషయమై మా ఆత్మీయ బిడ్డల కోసం వెళుతూ ఉన్నాం. ఒకవేళ అర్థాంతరంగా సాతాను గడిగిన మమ్మల్ని బలి తీసుకున్నాడు అనుకో, ఇంత గొప్ప కార్యం జరిగేదా? మేము నమ్మిన దేవుడు ఎవరంట? ఎవరు చెప్పండి? సజీవుడైనా సవాలుకరంగా వాడుకోగలిగినటువంటి దేవుడు ఆయన. అంతే, సజీవంగా బ్రతికించేశాడు. కాబట్టి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట, పెద్దలైన వారికి, అదేవిధంగా పాస్టమ్ గారులు ఉన్నారు, మరి దైవ బిడ్డలు ఉన్నారు, ఇంకా గుంటుపల్లి ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రియ బిడ్డలు, అదేవిధంగా మరి కేవీపాలెం నుంచి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా మరి నగమలపాడు పక్కన వెన్విపాడు, ఈ 3 దినాలుగా నాకు దగ్గరుండి నా ఆత్మీయ కుమారులాగానే అశోక్, ప్రభాకర్, వీళ్ళు మాకు ఎంతో క్షోధుడుగా ఉంటూ ఉంటారు. వారికి కూడా ప్రభునామములో వందనాలు. ఈ పరిచర్య నిమిత్తమై చాలా అద్భుతమైనటువంటి రీతిలో నేను ఎప్పుడైతే మా సంఘ బిడ్డలకు పిలుపునిచ్చానో అట్లా చేద్దామని వాళ్ళు హృదయపూర్వకంగా కానుకను వెతడం జరిగింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా కొనసాగించడానికి సహకరించిన మా బిడ్డలు అందరికి కానివ్వండి, మీ అందరూ కూడా మీ వంతు మీరుగా సహకరించిన మీ అందరికి ప్రభునామములో వందనాలు. కాబట్టి ఈ సౌండ్ సిస్టమ్ 2 దినాలుగా మా కుమారుడు మరి ఇమానుయేలు చాలా అద్భుతంగా జరిగిస్తూ ఉన్నారు. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈ 2 దినాలు సౌండ్ సిస్టమ్ మరి నేను ఎప్పుడైతే ప్రేమతో అడగడం జరిగిందో, నన్ను ప్రేమించి మా సంఘాన్ని ప్రేమించి దైవజనులు తిమోతి గారు, నీకు ఏది కావాలంటే అది నీ తీసుకుని వెళ్ళాయి అని చెప్పని సౌండ్ బాక్సులు కానివ్వండి, సిస్టమ్ కానివ్వండి, పైన బాకాలు కానివ్వండి, అన్నీ కూడా ఇక మారు చెప్పకుండా పంపించాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2 దినాలుగా ప్లే చేసినటువంటి బిడ్డలు రమేష్, అలాగనే సీమోను, వారికి కూడా చాలా చక్కగా వీచేశారు. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత యవ్వన బిడ్డ కిరణ్ ఉన్నాడు, కిరణ్ కొరకు ప్రార్థన చేయండి. ఎందుకంటే ఆ బిడ్డను నేను చాలా అద్భుతంగా ప్రభు సన్నిధిలో వాడుకోవాలని ప్రభు పేరట, నేనైతే వాడబడాలని నాకు ఆలోచన ఏం లేదు. బాబును వాడుకోవాలి,
ఫ్యూచర్లో యవ్వన బిడ్డ కనుక చాలా అద్భుతంగా వాడబడాలని బాబు కొరకు ప్రార్థన చేయండి. చిన్న బలహీనత బిడ్డ మీద ఉంది. అయినా బలహీనతను కూడా పక్కన పెట్టేసి కూటలు అయిపోయేంత వరకు నేను ప్రభు కోసం ప్రభు సన్నిధిలో నేను నిలబడాలి, ఆ తర్వాత ఏదైనా బలహీనతుడి తర్వాత చూసుకుందాం డాడీ అని చెప్పని చాలా అద్భుతంగా నిలబడి పరిచర్య కొనసాగించారు. కిరణ్ కొరకు ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం తెరీషా ఎక్కడుందో ఆ బిడ్డ కూడా వచ్చి ఇక్కడ నిలబెడితే ఇంకా నేను ఎవరినైనా మర్చిపోయి ఉంటే అక్కడ కూర్చున్న వాళ్ళని కానివ్వండి, ఈ శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి వారందరికి కూడా మరి ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు. తెరీషా ఎక్కడుందో ఇక్కడికి వస్తే మరి దైవజనులు కిరణ్ కొంచెం బలహీనంగా ఉన్నాడన్న, మీరందరూ దైవజనులుగా లేచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలనైనా, స్తోత్రాలు, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రము నాయన. మీ పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధి శక్తినైనా మా మధ్యలోనికి నాయన. పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధి చేత నాయన ఇక్కడ ఉన్నటువంటి నాయన కిరణ్ను తెరిసాను మీ పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తి చేతనైనా మీరు నింపమని ప్రభు, మీ ఆత్మ శక్తితో వీరు నింపండి నాయన, మీ ఆత్మ బలముతో ప్రభు వీరు నింపండి నాయన. ప్రభు ప్రతి బలహీనతనైనా యేసు నామములోనైనా వీరి నుంచి వెళ్ళిపోనుగా ఆజ్ఞాపిస్తున్నాం నాయన. మీ నూతనమైనటువంటి యొక్క శక్తి, మీ ప్రభావం, మహిమలోనైనా వీరిరువురు మీద ప్రభు మీరు ఉంచమని అడుగుతూ ఉన్నాం నాయన. ప్రభు వీరిరువురిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన ఇద్దరు కుమారులను ప్రభు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారికి ఇచ్చినటువంటి నైనా పాప బాబును మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రభు ఈ కుటుంబమునైనా మీ సేవలో మీ పరిచర్యలోనైనా బహుబలముగానైనా వాడబడును గాక నాయన. ప్రతి చీకటి అంధకార శక్తుల నుంచి నైనా వీరికి సంపూర్ణమైనటువంటి విడుదల కలుగును గాక నాయన. రెట్టింపైనటువంటి మీ అభిషేకము చేత వీరు నింపబడుదురు గాక నాయన. ఆనాడు శిష్యులకు ఏదా ప్రభా మీరు పంపుతూ దయ్యముల మీదను, చీకటి శక్తుల మీదను, అంధకార శక్తుల మీదను, రోగముల మీదను నీకు గొప్ప అధికారం ఇవ్వబడి ఉన్నదని ప్రభువా మీరు ఏ విధముగానైనా మీ శిష్యులను అభిషేకించి పంపించారో ప్రభువా ఈ రాత్రికాల సమయంలోనైనా వీరిని కూడానైనా మీ యొక్క సేవకులుగా వీరిని అభిషేకిస్తున్నాము నాయన. అలాంటి శక్తి చేత మీరు నింపండి. అలాంటి గొప్ప అధికారమును ప్రభువా వీరికి ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. సాతాను యొక్క శక్తి అంతటి మీద నాయన ప్రభువా వీరికి అధికారము దయచేయమని అడుగుతున్నాం. ప్రభువా మీ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి యొక్క శక్తితో నాయన మీరు నింపి బలపరిచినైనా మీ బలమైనటువంటి సాధనాలుగా వీరిని వాడుకోమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములోనైనా వీరిరువురిని వారికి ఇచ్చినటువంటి బిడ్డలను ఆశీర్వదించి దీవించుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించినటువంటి మరి అన్నగారికి వందనాలు. కిరణ్ రెండు మాటలు తెలియజేస్తాడు. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ఈ రక్షణ స్వార్థ సభల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా రక్షింపబడాలి. ఇదే ముఖ్య ఉద్దేశం, కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. గత కొంతకాలంగా నేను కొంతమంది యవనస్తులతో మాట్లాడుతున్నాను. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళతో కొంతమందితో నేను కాంటాక్ట్ అయ్యి మాట్లాడుతున్నాను. వారు నాకు ఇచ్చిన సాక్ష్యం ఏమిటంటే వాళ్ళల్లో నా తమ్ముళ్ళు ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా రక్త సంబంధికులు ఉన్నారు. మేము త్వరలో బాప్తిస్మం తీసుకుంటామని వారు సాక్ష్యం ఇచ్చారు. వారికి అతి త్వరలో దైవ సేవకుల చేతుల మీదుగా బాప్టిజం ఇవ్వబడుతుంది. ఈ రక్షణ స్వార్థ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పాప అయినా సరే రక్షింపబడి దేవుని సన్నిధికి వెళ్ళడమే ముఖ్య ఉద్దేశము. వారు సిద్ధపడ్డారు. అయితే త్వరలో మేము కొంత దేవుని దగ్గర కనిపెట్టుకొని బాప్తిస్మం తీసుకుంటామని నాకు సాక్ష్యం ఇచ్చారు. ఆ కార్యక్రమం త్వరలో జరుగుతుంది. అలాగే ఈ వాక్యం ద్వారా కూడా కొంతమంది ఇంకా దేవునికి దూరంగా ఉండి దేవుని సన్నిధికి వస్తూ కూడా పలు విధాలుగా దేవుని ప్రతి సందర్భంలో ఆ రోజుల్లో వాళ్ళు రోమా సైనికులు తెలియక వాళ్ళు సిలువను వేశారు. కానీ
మనం దేవుడు అంటే తెలిసి కూడా క్రైస్తవ కుటుంబాలలో పుట్టి కూడా తెలిసి 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 సిలువలు వేస్తున్నాము. అలాంటి వారికి ఈ గొప్ప దైవజనులందరూ గుండెలు బాదుకొని చెప్తున్నారు. ఆ మాటలు కొంతమంది విన్నాం. ఇక నుంచైనా సరే మన పాత రోత బ్రతుకులను మార్చుకొని దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు జీవిద్దాం. మంచిది. మరి దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేద్దాం. ప్రార్థన లేని వారిని ప్రభావితం చేస్తూ ప్రభు దగ్గరికి నడిపించుకుందాం. చేరువచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. తలలో ఉంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన మన మధ్యలో ఆత్మీయ తల్లి అక్కగారు ఉన్నారు, సునీత అక్కగారు ఉన్నారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూటాన్ని ముగించుకుందాం. ఇస్రాయల్ అన్నయ్య గారి యొక్క మిస్సెస్ అన్నమాట, వారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. తలలో ఉంచుదాం. ఎవరు కళ్ళు తెచ్చి చూడొద్దు. విన్న వాక్యాన్ని బట్టి ఎంతో ఖర్చుతో కూడింది ఈ సభలు. మన ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగకరం. పరిశుద్ధులైన తండ్రి, జీవముల దేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా ప్రభా, మీ దాసుడు యోహాను గారు తన కుటుంబము అయ్యా ఎన్నో దినాలుగా ప్రార్థన చేసి నాయన సంఘముతో కలిసి ఈ విధంగా తండ్రి ఇక సువార్త సభలు జరపటానికి మీరు ఇచ్చినటువంటి నాయన మంచి తండ్రి దినాన్ని బట్టి అయ్యా వాతావరణం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా చివరి దినాల్లో ఉంటున్నాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను సెలవిస్తుంటున్నారు. నిజమే నాయన, ఎక్కడ చూసినా భయంకరమైన పరిస్థితులు. అయ్యా ప్రభా, మీ లేఖన భాగంలో ఏదైతే తెలియజేస్తూ వచ్చినారో అవన్నీ జరుగుతుంటున్నాయి. అయ్యా ఎవరు కూడా విడిచిపెట్టకుండా అయ్యా గృహాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ నాయన, ఈ శబ్దాంతరంగా వింటున్న ప్రతి ఒక్కరూ కూడా నాయన వారి హృదయాలు ప్రభు మీకు ఇచ్చినట్లు కృపను అనుగ్రహించండి. అయ్యా నాయన, మొదటి వర్తమానం రెండవ వర్తమానం కూడా మీరు వాడుకుంటూ వచ్చినారు నాయన. ఎవరైతే మిమ్మల్ని స్వంత రక్షకుడిగా స్వీకరిస్తూ వచ్చినారో ప్రభా, వారిని ఆయన మీ కొరకు జీవించినట్లు కృపను అనుగ్రహించమని, ఇంతవరకు ప్రభా మంచి వాతావరణం ఇచ్చినారు, అందరూ చక్కగా విన్నట్లు ప్రభా నాయన మంచి సమయాన్ని ఇచ్చినారు. అందుని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ అయ్యా ప్రభు ఉన్నటువంటి వారిని అయ్యా ప్రభా మీరే బలపరుస్తూ ముందుకు నడిపించమని, ఎక్కడ తప్పిపోకుండా నాయన మీ వాక్య వెలుగులు నడిచినట్లు కృపను సహాయం దయచేయమని మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి ఆమేన్. ప్రార్థించినటువంటి అక్కడికి కూడా ప్రభు ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంక ముగించుకుందాం. అందరూ హుషారుగా ఉన్నారు? నిద్ర వస్తుందా? చెప్పండి. ఇంకేముంది, వదిలిపెట్టాయా వెళ్ళిపోతామని చెప్పి అంటున్నారు. కద్దనా దేవునికి ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. గంటల తరబడి ఎన్ని రోజులు స్తుతించినా ఆయన రుణాన్ని మనము తీర్చలేమండి, తీర్చలేము. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి వాతావరణం ఇచ్చి జరిగించిన దేవునికి మరోసారి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థించండి. దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఇంకొకవేళ రక్షణ మారు మనసు లేకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. కాబట్టి ప్రభు కొరకు కనిపెడదాం, ఆయన రాకడ కొరకు ఆయత్తపడదాం. అలాంటి కృప ఈ రాత్రి ప్రభు సన్నిధిలోనికి చేరి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించును గాక. ఆగాక గట్టిగా ఆమేన్, ఆమేన్. తలలు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, నీ అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభువా, మేము ఆశించి నిరీక్షించిన రీతిగా ప్రభువా నీకు వందనాలు. నిజంగా మీరు చేసేవి నాయన, భక్తుడైన పౌలు గారు అంటూ ఉన్నాడు, అవి కంటికి కనబడవు, చెవికి హృదయము వినబడవు, హృదయానికి గోచరము కానేరవన్నావు ప్రభువా నీకు స్తోత్రం.
ఎఫెసీలో ఉన్న సంఘముతో అంటూ ఉన్నాడు. ప్రభు 3:20 అంటూ ఉన్నాడు, తను మనము అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఆయన చేసేది అత్యధికమని ప్రభు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇదిగో నాయన, ఈ 2 దినాలు సభలలో మీరు చూపిన ఈ కార్యము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ఈ 2 దినాలుగా ప్రభా మీ దాసులను ప్రభా ఈ స్థలానికి తీసుకొచ్చి ప్రభా అద్భుతమైనటువంటి రీతిలో మీరు వాడుకున్న విధానం కొరకై ప్రార్థన చేస్తూ ప్రభా ఈ కూటముల నిమిత్తమై ప్రభా నీకు స్తోత్రం. సహకారమును అందించినటువంటి ప్రతి బిడ్డలను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఇక్కడ నిలవబడి 2 దినాలు వంట విషయంలో చాలా అద్భుతంగా చేయడానికి ప్రభా బిడ్డలను ప్రేరేపించారు తండ్రి, నీకు స్తోత్రం. వారికి కావలసిన ఆయురారోగ్యాలు మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ప్రభా, అలాగే నేను ఇంకా దూర ప్రాంతం నుంచి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం. మా గ్రామాన్ని బట్టి ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ఇక్కడ ఎవరైనా బలహీనంగా అనారోగ్యంగా ఉంటే, తెలియని బాధలు ఏదైనా ఉంటే ప్రతి బలహీనత యేసు నామములో విడుదలై పోవునుగాక తండ్రి, నీకు స్తోత్రం. మీ దయగల హస్తములో ప్రతి బిడ్డల మీద ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి దైవజనులు అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా, నీకు స్తోత్రం. ఈ మైకు శబ్దము ద్వారా దగ్గరగా దూరంగా ఉండి వింటున్న వారి అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా గ్రామానికి రక్షణ దయచేయండి ప్రభా, నీకు స్తోత్రం. ఇంకా రక్షణ లేని వారు ఉంటే ప్రభా విడిపించండి నాయన, నీకు స్తోత్రం ప్రభా. చిన్న బిడ్డల మొదలుకొని పెద్దవారు వరకు అందరినీ కూడా పేరు పేరున ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటారని ప్రార్థన చేస్తూ ప్రభా ఇదిగో ఈ స్టేజ్ ఈ విషయంలో సహకరించినటువంటి మరి బిడ్డలను బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, ఈ కరెంటు అన్ని విషయాల్లో ప్రభా అయా సౌండ్ సిస్టమ్ అన్ని విషయాలు సహకరించిన ప్రతి బిడ్డలను కూడా పేరు పేరున ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఈ రాత్రి తిరిగి మరలా సేవకులు కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు అందరూ కానివ్వండి ప్రభా తిరిగి ప్రయాణాల్లో ఉంటారు ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ కూడా క్షేమంగా తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తూ ప్రభా నీ రాకడైతే ఆలస్యమై తిరిగి మా జీవితాల్లో ఒకవేళ ఆలస్యమిస్తే మరోసారి ఈ విధంగా మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతించుకొని భాగ్యాన్ని నీ బిడ్డలుగా మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ప్రభు వారి కన్యుని సహవాసము, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి తోడు నడిపింపు 2 దినాలు దేవుని వాక్యాన్ని అందించిన దైవ సేవకులకి, చక్కగా దేవుని వాక్యాన్ని విన్నటువంటి ప్రతి విశ్వాసి కుటుంబానికి, అలాగా ఈ కోడికల్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, సర్వలోకములో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రభు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మరి అందరికీ ప్రేమతో సంఘ బిడ్డలో ఆతిథ్యాన్ని ఏర్పాటు చేశారు. తినకుండా ఎవరు కూడా వెళ్ళొద్దు, వాళ్ళ ప్రేమతో పెట్టినటువంటిది మాత్రమే తిని మా కొరకు ప్రార్థన చేసి వెళ్ళవలసిందిగా మీ అందరికి ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అందరికి కూడా